శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 సంవత్సరం జూలై 5వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య నుండి తులారాశి వారి జీవితంలో అనుకోని పెను మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. ఎందుకంటే వీరి జీవితంలో ఒక కొత్త వ్యక్తి రాబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి వీరి తలరాతను మార్చబోతున్నారు. ఇక ఆ వ్యక్తి కారణంగానే తులారాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే పెను మార్పులు, ఈ సమయంలో మరిన్ని శుభఫలితాలు పొందుకోవడానికి తులారాశి వారు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక తులారాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. అంతేకాకుండా వీరు ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడతారు. దీని కారణంగా ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో అనేటటువంటి విషయాల్లో చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. తులారాశి వారు మౌనంగా ఉండేందుకు ఇష్టపడరు. ఈ రాశివారు కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు. అలాగే వీరు సొంత ప్రయోజనాల కోసం స్వార్థపూరితంగా ఆలోచిస్తారు. కొన్నిసార్లు అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులను విస్మరిస్తారు. తులారాశి వారు రాజులా జీవించడానికి ఇష్టపడతారు. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడరు. వారికి సహాయం చేయడానికి ముందుంటారు. అయితే ఈ 2024 సంవత్సరం జూలై 5వ తేదీన ఆషాఢ అమావాస్య నుండి గ్రహాల సంచారంలో కొన్ని మార్పుల కారణంగా తులారాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు. ఆ వచ్చేటటువంటి వ్యక్తి ఏ రూపంలో వస్తారో తెలియదు, కానీ ఆ వ్యక్తి వలన మాత్రం తులారాశి వారు అనేక లాభాలను పొందుతారు. ఇక అదృష్టం వీరి వెంట ఉండబోతుంది. కాకపోతే ఒక విషయంలో మాత్రం వీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అయితే తులారాశి వారికి వృత్తి ఉద్యోగం రీత్యా అజ్ఞాతవాసం తప్పదని అనిపిస్తుంది. ఈ విషయంలో మాత్రం మీరు అర్హులను ఆశ్రయించడం మంచిది. తులారాశి వారు ఉద్యోగం వ్యాపార పరంగా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే తమదంటూ పైచేయి ఉండాలని ఆశపడతారు. అలాగే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలని తాపత్రయపడతారు. తులారాశి వారికి ఏ పనిని అప్పగించినా సరే ఆ పనిని చాకచక్యంగా ఎంతో తెలివితేటలతో ఆ పనిని సజావుగా పూర్తి చేస్తారు. వీరిలో ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఎలాంటి సందర్భాల్లోనైనా ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. తమ మాట తీరు వలన ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు. ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించారు. అలాగే ఈ విషయంలో కూడా నిరాశ చెందరు. ఈ రాశి వారికి స్వాభిమానం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఈ రాశి వారు ఇతరుల బాధ్యతలను తమ మీద వేసుకొని దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటారు. వీరికి శారీరక బలంతో పాటుగా మానసికమైన బలం కూడా ఎక్కువగా ఉంటుంది. తమ కోపమే తమకు శత్రువు అనే సామెత వీరికి బాగా వర్తిస్తుంది. అయితే ఈ రాశి వారు తమకు నచ్చిన విధంగా ఎదుటి వారు ఉండాలని కోరుకోవడం వల్ల వీరికి చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి. మోసం చేసే గుణం ఉన్నవారంటే వీరికి అస్సలు పడదు. ఈ రాశి వారికి ఈ మనస్తత్వం, మంచితనం అధికంగా ఉంటాయి. ఎటువంటి వారినైనా సరే ఇట్టే నమ్మేస్తారు. ఈ తులారాశి వారు ఇతరుల కష్టంను తమ కష్టంగా భావిస్తూ వారి కష్టాలు తీర్చడానికి పరిష్కారాలను వెతుక్కుంటూ ఉంటారు. దీనిని అదనుగా చూసుకొని కొంతమంది వీరిని మోసం కూడా చేస్తారు. ఈ రాశి వారికి కీర్తి, ఆకాంక్ష, ప్రచార దాహం అనేది అధికంగా ఉంటాయి. అలాగే బంధుమిత్రులు తమను ప్రశంసించాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. ఇక తులారాశి వారి జీవితంలో ఈ ఆషాఢ అమావాస్య నుండి రాబోతున్న వ్యక్తి వలన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు. అంతేకాకుండా వీరి జీవితంలో ఎప్పుడు చూడని సంతోషాలను కూడా చూస్తారు. అయితే సాధారణంగా కొంతమంది తమ జీవితంలోకి రాబోయే వ్యక్తుల వలన కొన్నిసార్లు ఆటంకాలను ఎదుర్కోవచ్చు.
ఇక వద్దనుకున్నా కానీ ఆ వ్యక్తిని వీరి జీవితంలో నుంచి వీరు బయటకి పంపించలేరు. అయితే తులారాశి వారి జీవితంలోకి ఈ ఆషాఢ అమావాస్య నుండి రాబోయే వ్యక్తి వలన ఎటువంటి లాభాలు కలగబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారి జీవితంలోకి రాబోయేటటువంటి వ్యక్తి కారణంగా ఈ ఆషాఢ అమావాస్య నుండి వీరికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, ఆర్థిక రంగాలలో ఊహించని మార్పులను చూస్తారు. వీరి జీవితంలోకి వచ్చిన వ్యక్తి వలన ప్రారంభంలో ఏవైనా ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ పోను ఆ ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఆ వ్యక్తి కారణంగా మీకు మరిన్ని లాభాలు అనేవి అద్భుతంగా చేకూరుతాయి. మీ యొక్క ప్రతి రంగంలో ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉండి మీకు తోడు నీడగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. ఇక ఈ ఆషాఢ అమావాస్య నుండి కూడా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మిమ్మల్ని అభివృద్ధి దిశ వైపు నడిపిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. అయితే ఈ 2024 సంవత్సరం జూలై 5వ తేదీన ఆషాఢ అమావాస్య నుండి మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ స్నేహితుడు కావచ్చు, లేకపోతే మీ సోదరుడైనా కావచ్చు, అంతేకాకుండా ఊరు పేరు తెలియని అజ్ఞాతవాసైనా కావచ్చు. ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా లాభాల వర్షం కురవబోతూ ఉంది. వీరికి ప్రతి రంగంలో ఆర్థిక పరమైన లాభాలను పొందుకుంటారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఈ సమయంలో మీరు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కాకపోతే మీరు ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. తులారాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిదని చెప్పాలి. ఈ రాశి వారికి ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. తాము ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే స్త్రీ పురుషులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం జరుగుతుంది. తద్వారా వీరి యొక్క దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆనందాల బాట పడుతుందని చెప్పొచ్చు. వీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం వలన మానసికమైన ప్రశాంతతను పొందుతారు. ప్రతి విషయంలో కూడా వీరు చురుగ్గా ప్రవర్తిస్తారు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రతి ఒక్క విషయాన్ని చర్చించడం వలన కూడా మీరు మానసికమైన ఆనందం, ప్రశాంతత మీకు లభిస్తుంది. ఒత్తిడి తగ్గి మీ దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాలు చెల్లుతుంది. ఇక వ్యాపారస్తుల విషయంలో కూడా ఈ అమావాస్య నుండి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఎంతో కాలంగా నష్టాలను పొందుతూ వ్యాపారాన్ని ఇక చేయలేము, విరమించుకుందామనుకునే ఈ రాశి వారికి మీ జీవితంలో వచ్చిన వ్యక్తి కారణంగా మీరు ఊహించిన దానికంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ వ్యాపారం విషయంలో ప్రతి విషయంలో మీకు తోడుగా మీ వెనంటే ఉంటారు. మీకు సలహాలు ఇస్తూ మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతారు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి కూడా భాగస్వాములతో మంచి సంబంధాలు కుదురుతాయి. ఇంతకుముందు భాగస్వామ్య వ్యాపారంలో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఈ సమయం అనేది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. నూతనంగా వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టుకుంటారు. స్త్రీలైన పురుషులైనా ఈ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకోవడం వల్ల వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇక వీరి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. తుల రాశివారు వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ రాశివారు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటంటే, సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారికి బిల్వపత్రాన్ని సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే మీకు వీలైనంతసేపు కూడా ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని వీలైనంతసార్లు చదువుకోండి. విశేషవంతమైన అనుకూల ఫలితాలు పొందుతారు. ప్రతికూల ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి చేసుకోదలసిన పరిహారం ఏమిటంటే, శనివారం రోజున నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయండి. అలాగే శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఏదైనా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.